అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని మాచాపురం గ్రామంలో చేయడం జరిగింది. మరి అలాగే మా పార్టీ కార్యకర్తలకు అనుబంధ విభాగాల కమిటీలు వేసుకునే దానికి, అలాగే ఒక పార్టీ కార్యాచరణ గురించి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మరి 17 నెలల్లో మనం అందరం చూసాము ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు, ఏ విధంగా ప్రజలకి రావాల్సినవి హామీలు ఇచ్చి ఆ హామీలను ఇవ్వకుండా ముఖ్యంగా మహిళలకే సంక్షేమ పథకాలన్నీ కూడా ఆయన సూపర్ 6లో వాళ్ళని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ సూపర్ 6 పథకాలను ఏదైతే తీసుకొని వచ్చారో దాంట్లో అన్నీ కూడా అరాకొరా చేస్తూ నేను అన్నీ చేసేసానని చెప్పుకోవడము ఇది సమంజసం కాదు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజలందరూ కూడా ఆయన మనుషులు కాబట్టి ప్రజలందరికీ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. ప్రభుత్వంలో వచ్చే ముందర ఏమేమి హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలి. ఈరోజు మహిళలందరూ కూడా వాళ్ళు ఆకర్షితులైనది ముఖ్యంగా శ్రీనిధి అదో ఒక స్కీమ్ పెట్టారు కదా, ప్రతి మహిళకు 1500 రూపాయల కింద సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానని 18 వయసు నుంచి 59 వయసు వరకు వాళ్ళందరికీ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు అది వస్తుందని ఆశపడ్డారు. ఈరోజు P4 మోడల్ని తీసుకొని వచ్చి వాళ్ళందరికీ అన్యాయం చేస్తున్నారు. P4 మోడల్లో ఎవరిని అడాప్ట్ చేసుకుంటారు, ఎవరికి సహాయం చేస్తారో క్లారిటీ లేదు. అసలు ఎవరు ఎందుకు చేస్తారో ప్రభుత్వంలో మీరు వచ్చారు, హామీ మీరు ఇచ్చారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది. తప్పకుండా వాళ్ళు ఈ హామీని నెరవేర్చాలి. అలాగే ఈరోజు గ్రామాలలో మేము వెళ్తున్నప్పుడు కూడా ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు. మెడికల్ కాలేజెస్కి మాకు దగ్గరలో ఒక కాలేజ్ వస్తే ఆ మెడికల్ కాలేజెస్తో పాటు హాస్పిటల్ వస్తుంది, మా అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. ప్రతిసారి కర్నూలుకి వెళ్లకుండా ఎంతో బాగా ఆధునిక దగ్గరలోనే ఉంది అని ఎంతో సంతోషపడుతున్న వీళ్ళకి ఈరోజు ప్రైవేటీకరణ చేసి వీళ్ళందరికీ కూడా ఆరోగ్యం కూడా దూరం చేస్తున్నారు. ఒక ప్రభుత్వంగా బాధ్యత ప్రతి ఒక్క సామాన్య పౌరులకి కనిపించాల్సిన బాధ్యత ఏంటి? విద్య, వైద్యం, తర్వాత రైతులకి ఒక భరోసా. వాళ్ళకి న్యాచురల్ కెలామిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి, అతివృష్టి అనావృష్టి అనేవి వస్తూ ఉంటాయి. మనం నేచర్ని మన కంట్రోల్లో ఉండదు కాబట్టి రైతులకి ఎప్పుడూ అంటాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఈ మూడిట్లో కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యింది. తప్పకుండా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ మేము ఆ కార్యక్రమాన్ని చాలా ఘనంగా ఇక్కడ తీసుకుని వచ్చాము. ఇక్కడ ప్రజలందరిలోకి కూడా తీసుకుని వెళ్ళాము. అందరూ కూడా నిజంగా వాళ్ళు వ్యక్తపరుస్తుంటే నిజంగా బాధేస్తుంది. ఈరోజు ఒక క్యాలిక్యులేషన్ చేస్తే జగనన్న హయాంలో వాళ్ళకి ఎంత లబ్ధి పొందారు, కూటమి ప్రభుత్వంలో ఎంత నష్టపోయారు అనేది ఇవాళ ప్రజలందరూ కూడా వాళ్ళు తెలుసుకున్నారు కూడా. మరి తప్పకుండా ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాలి, విద్యకు వైద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జగనన్న టైంలో మాకు అన్నీ వచ్చాయి. రైతులకి 13,000 టైంకి వచ్చేది. ఈరోజు మాకు 5,000 7,000 వేశారు. ఇంతవరకు మా పంటకు పత్తి ఇవాళ వర్షం పడి పత్తి అంతా కూడా పాడైపోతుంది. ఇవి ఉల్లిగడ్డలు తర్వాత ఇవన్నీ కూడా నష్టపోయాయి. అదే జగనన్న హయాంలో వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్ ఉండింది కాబట్టి ప్రతి పంటకి పంట నష్ట పరిహారం దొరికింది. ఈరోజు వాళ్ళకి అది కూడా లేదు. ఏ విధంగా వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే రైతులు వాళ్ళు ఏదో అప్పో తీసుకొని వచ్చి ఇంత కష్టపడి చేసిన తర్వాత పంట వాళ్ళకి మార్కెట్ తీసుకుపోయేందుకు కూడా వాళ్ళకి సౌకర్యం లేదు, మార్కెట్కి వెళ్ళి రేట్ లేదు. వాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ తీసుకోవాలి. గవర్నమెంట్ ప్రభుత్వ బాధ్యతే అది. రైతుల్ని ఆదుకోవాల్సిన ప్రథమ బాధ్యత ప్రభుత్వానిది. తప్పకుండా చేయాలి. ఇవాళ రైతులందరూ కూడా బాధపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్క గ్రామమే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా బాధపడుతున్నారు. వాళ్ళకి నష్టం ఏదైతే జరిగిందో తప్పకుండా నష్టపరిహారం జరిగించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.